నేను కాదు. అది చంద్రముఖి ఆత్మను దిగ్బంధించడానికి ఆ రోజు వేసిన ముగ్గు. ఎవరో ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాతే ఈ ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. వారి దుర్మార్గులారా, రావద్దు రావద్దని మొత్తుకున్నాను కదా, వచ్చి దాన్ని లేపేశారు కదరా. చెప్పండి, ఎవరొచ్చారు? తనే ఈ అంతపురంలో ఒకతే తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ తనే ఇక్కడికి వచ్చి ఉంటుంది. అయ్యో, ఈ అంతపురాన్ని నేను చూడాలనుకున్న మాట నిజమే, కానీ ఈ రూమ్లోకి ఇంతవరకు రాలేదు. చెప్పరు కదా, చంద్రముఖి వల్ల బాధించబడిందెవరో నేనే కనిపెడతాను. మీలో ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ ముగ్గు మీద నిల్చోండి. అక్కడ నిల్చున్న వారు బాధించబడ్డవారైతే ఖచ్చితంగా చంద్రముఖిని బయటపెడతారు. ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ ముగ్గు మీద నిల్చోండి. వెళ్ళి నించో. నేనెందుకు వెళ్ళాలి? నేను ఇంటి అమ్మాయి కాదు, నేను వెళ్ళను. చెప్తున్నాగా, వెళ్ళి నించో. ముందు వీళ్ళు నుంచోమనండి. నాకు ఇంటికి సంబంధం లేదు. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. తన్ని లాక్కెళ్ళి అక్కడ నించోబెట్టండి. నేను రాను, నన్ను వదలండి. రాను. గురుజీ, ఆ రూమ్లోకి వెళ్ళింది నేనే, మువ్వని తీసింది నేనే. ఏదైనా సమస్య వచ్చుంటే నాకే కదా వచ్చుండాలి, తననెందుకు బాధించింది? నువ్వు ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో వివరంగా చెప్పు. ఆ తర్వాత ఎవరో అర్చినట్టు అనిపిస్తే అక్కడి నుంచి వచ్చేసాను. నువ్వు కింద పడేసిన ఆ మువ్వ తన మెడలోకి ఎలా వెళ్ళింది? దివ్య మెడలోకి ఆ మువ్వ? అవును, దివ్య చంద్రముఖిలా మారి ఆక్రోశంగా అరిచినప్పుడు తన మెడలో ఉన్న ముత్యాలమాలలో ఆ మువ్వను నేను చూశాను.
పురాతన వస్తువుల మీద దివ్యకున్న ఆసక్తి, వాటిని సేకరించాలనే అలవాటే దివ్య ఈ పరిస్థితికి కారణం. అవును గురుజీ, ఆ రోజు బయట వాచ్మెన్ వాళ్ళ వైఫ్ అరుపుల శబ్దం విని మేమందరం వెళ్ళేటప్పుడు దివ్య వీల్ చైర్ నుంచి కింద కొంగింది. కింద పడిపోతుందేమో అని భయపడి దగ్గరికి వెళ్ళాను. తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడే ఆ మువ్వ దొరికింది. ఆ మువ్వని తను తీసినప్పుడు సమస్య మొదలవలేదు. దివ్య తీశాకే వాచ్మెన్ అత్తగారు కేకలు పెట్టారు. చంద్రముఖి కాళ్లకు కట్టుకునే గజ్జల్లోని మువ్వని దివ్య తన మెడలో ధరించడం వల్లే చంద్రముఖి ఆత్మ దివ్య శరీరంలోకి ప్రవేశించింది. ఎప్పుడైతే మీరు మీ గుడిని శుభ్రం చేయడం ఆరంభించారో సరిగ్గా ఆ రోజే చంద్రముఖి దివ్యను ఆవహించింది. చంద్రముఖి ఆత్మకున్న బలం వల్లే దివ్య నిలబడగలిగింది, నడవగలిగింది, పరిగెత్తగలిగింది, నాట్యం చేయగలిగింది. నేను నడవగలుగుతున్నానమ్మా, చూసావా? ఇక మీద నన్ను తలుచుకొని ఎవరూ దిగులు పడక్కర్లేదు. నా వల్ల ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. చూడండి గురుజీ, నేను పాత దివ్యలా మారిపోయాను. నాకిక వీల్ చైర్ అక్కర్లేదు. అవును గురుజీ, ఈ ఇంట్లో ఎవరికో సమస్య ఉందని ఆ ముగ్గు మీద నుంచోమన్నారు కదా, ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత లక్ష్మిని మేము తీసుకెళ్ళి ఆ ముగ్గు మీద నిలబెట్టాం. అప్పుడే తెలిసింది ఇక్కడున్న ఎవ్వరికీ ఏ సమస్య లేదని. అమ్మయ్యా, నేను అప్పుడే అనుకున్నాను ఈ ఇంట్లో ఎవరికి ఏ సమస్య రాదు అని. ముఖ్యంగా నేను మీకే థ్యాంక్స్ చెప్పాలి. మీరే కదా వచ్చి రాగానే పాజిటివ్గా మాట్లాడారు. ఇందులో నాదే ఉందండి, అంతా దేవుడి దయ్య. హాయ్. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను. మీరు దివ్యని ఎప్పుడూ చూసినట్టే చూడాలి. తనకిటువంటి సమస్య ఉందని తెలిసేలా ఎవ్వరూ నడుచుకోకండి. గుర్తుంచుకోండి. ఓయ్, ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? రాత్రంతా నాకు దివ్యం తలుచుకుని నిద్ర పట్టలేదు. నువ్వు మాత్రమే కాదు, అక్కడ కూడా ఎవరూ పడుకోలేదు. అవును, దివ్య దివ్య కాళ్ళు నయమైన సంతోషంలో ఎగిరి గంతేస్తోంది. అయితే ఆవిడకి అక్కడ జరిగింది ఏదీ గుర్తులేదా? గుర్తుండదని గురూజీ చెప్తున్నారు. సరే, నువ్వు దాన్నే తలుచుకొని ఇక్కడే కూర్చోకుండా నాన్నకు చెప్పి అంతపురానికి రా. నాన్న పాలు పోయడానికి సొసైటీకి వెళ్లారు. ఇంట్లో ఇద్దరు కూర్చుని ఎంత చెప్పినా బయటికి వెళ్ళట్లేదు. నా లవర్ ఇంట్లోనా? ఎవరు వాడు? ఎవరు అదే? నా లవర్ ఇంట్లో అసవయ్యా అయిపోయా. నువ్వు ఇలా చెప్తే వినవు, దీన్ని ముక్కులో దొక్కుతాను, అప్పుడు వింటావు. 2 3 ఇప్పుడు క్లియర్ అవుతుంది. నువ్వా? అవును, నేనే. ఓరి దుర్మార్గుడా, ఆ పిల్లని చూసిన దగ్గర నుంచి భయంతో చస్తున్నారు. పైపెచ్చు నువ్వు వచ్చి ఇప్పుడు భయపడుతున్నావేంట్రా? ఇది పగ తీర్చుకునే సమయమా? మెల్లగా రావచ్చు కదరా. ఏ
ఇప్పుడు ఈ మాటలకేం తక్కువ ఇలా లేదు. చూడు అంత పెద్ద అంతపురాన్ని వదిలేసి వచ్చి ఇక్కడ ముసుకేసుకొని కూర్చున్నావు. సిగ్గులేదు సిగ్గులేదు సిగ్గులేదు. సిగ్గు పడితే బతకగలవా చెప్పు. ఇంకేం మాట్లాడుకో. ఇలా చూడు వద్దయ్యా వద్దు. ఇక పైన ఆ ఇల్లు నాకొద్దు. ఆ ఇల్లు ఎవరికైనా రాయాలంటే చంద్రముఖి పేరున రాసిస్తానయ్యా. విట్నెస్ కు మా అల్లుండి సాక్షి సంతకం నేను పెడతానయ్యా. విట్నెస్ సాక్షి రెండు ఒకటే. నాకున్న కంగారులో నోటుకొచ్చినట్టు వాగుతున్నాను. మూసుకోవయ్యా. 2 సార్లు చూసిన నేనే లిమిట్ గా మొత్తుకుంటున్నాను. ఒకసారి చూసి బలిలో మచ్చ కింద దక్కున్నాడు వాడిని. చూడు చూడు ఎవడది? ఎక్కడున్నాడు? రేయ్, రారా బయటికి రా. రేయ్, నిన్నే. Is that mosquito? రేయ్, ఎక్కడున్నారా? రా రే బయటికి రారా. రెసిగ్నేషన్ లెటర్ ఇస్తే ఆవిడ తీసుకోవడం లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతానంటే చస్తామని స్వామీజీ బెదిరిస్తున్నారు. అందుకే